Hi everyone, welcome to our channel Mech World. లాస్ట్ వీడియోలో ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఇంట్రడక్షన్ కోర్స్ కంటెంట్ చూసాం కదా. ఈ వీడియోలో ఫస్ట్ చాప్టర్ చూద్దాం. ఓకే మనకి యాక్చువల్గా ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే మన చుట్టూ ఉన్న మెటీరియల్స్లో ఏవైతే మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో యూజ్ అవుతాయో వాటిని ఇంజనీరింగ్ మెటీరియల్స్ అని అంటాం. ఓకే, వాటిని ఎలా క్లాసిఫై చేశారంటే మెటల్స్ అండ్ అలాయ్స్ దాని కింద సెరామిక్స్ అండ్ గ్లాస్ మెటీరియల్స్, ఆర్గానిక్ పాలిమర్స్ అండ్ కాంపోజిట్ మెటీరియల్స్. ఇప్పుడు ఈచ్ క్లాసిఫికేషన్, ఈచ్ టాపిక్ని మనం సపరేట్గా చూద్దాం. మెటల్స్ అండ్ అలాయ్స్. యాక్చువల్గా మనం ఎక్కువగా చూసే ఏమన్నా మెటీరియల్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఏంటంటే మెటల్స్ అండ్ అలాయ్స్. వీటికి గుడ్ థర్మల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే వీటిని ఎలా డివైడ్ చేశారంటే ఫెర్రస్ మెటల్స్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ కింద. ఫెర్రస్ మెటల్స్కి స్ట్రెంగ్త్, టఫ్నెస్ ఉంటాయి. యాక్చువల్గా ఈ స్ట్రెంగ్త్, టఫ్నెస్ ఇవన్నీ ఇవన్నీ మెకానికల్ ప్రాపర్టీస్ మనం ఈ వీడియోలో లాస్ట్లో చూద్దాం. అంటే ఈ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో చూద్దాం. అంటే డక్టిలిటీ, టఫ్నెస్ ఫెర్రస్ మెటల్స్కి ఉంటుంది. ఎక్కువ అమౌంట్లో యూజ్ చేసేవి ఏంటంటే ఫెర్రస్ మెటల్స్. నెక్స్ట్ నాన్ ఫెర్రస్ మెటల్స్. నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే ఐరన్ కంటెంట్ ఉండనిది, అంటే కాపర్, అల్యూమినియం. ఇవి యాక్చువల్గా ఇవి తక్కువ అమౌంట్లో యూజ్ చేస్తాం. కాకపోతే వీటికి కూడా కొన్ని మెకానికల్ ప్రాపర్టీస్ చాలా బాగుంటాయి. అంటే థర్మల్ కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, కరోషన్ రెసిస్టెన్స్, ఇవన్నీ ఉండడం వల్ల మనం వీటిని కూడా ఎప్పుడైతే మనకి కరోషన్ రెసిస్టెన్స్ కావాలో అలా కండక్టివ్ మెటీరియల్ కింద అలా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ సిరామిక్స్ అండ్ గ్లాస్ మెటీరియల్స్. యాక్చువల్గా ఇవి నాన్ మెటలిక్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్. ఇవి హార్డ్, అలాగే బ్రిటిల్. సెరామిక్స్ మనకు తెలిసినంత వరకు సెరామిక్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? బయట టైల్స్ అంటే శానిటరీ వర్క్ గట్రా యూజ్ చేస్తాం. వాటిని ట్రెడిషనల్ సెరామిక్స్ అని అంటాం. అవి కాకుండా అడ్వాన్స్ సెరామిక్స్ అని వేరే టైప్ ఉన్నాయి. అవి ఇంజనీరింగ్ ఫీల్డ్లో యూజ్ చేస్తాం అనమాట. అంటే వాటికి హార్డ్నెస్, బ్రిటిల్నెస్ బాగా ఉంటాయి. కాబట్టి వాటిని కటింగ్ టూల్ మెటీరియల్ కింద, అలా స్పార్క్ ప్లగ్ మెటీరియల్కి, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్లోకి, సెమీ కండక్టర్స్కి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్గానిక్ పాలిమర్స్. అసలు పాలిమర్స్ అంటే ఏంటి? జనరల్గా పాలిమర్స్ అంటే మనం ఎక్కువ యూజ్ చేసే ప్లాస్టిక్, కాబట్టి ప్లాస్టిక్స్ అనుకుందాం. మనం ఇప్పుడు చూస్తున్న బయట ప్రపంచంలో ప్లాస్టిక్స్ అనేవి చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఎందుకు? వాటికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెటల్స్ని రీప్లేస్ చేసేవి, అంటే కంపేర్ టు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెటల్స్ని రీప్లేస్ చేసి మ్యాక్సిమం చాలా మట్టుగా మనం ప్లాస్టిక్స్ని యూజ్ చేస్తున్నాం. అసలు ఈ ప్లాస్టిక్స్కి చాలా ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు. మనం షేప్ని, సైజ్ని, కలర్ని, ఇవన్నిటిని చాలా ఈజీగా మార్చుకోవచ్చు. అలానే వీటికి గుడ్ ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి మనం ఇన్సులేటర్స్ కింద యూజ్ చేస్తాం. మేబీ అంటే ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ కింద యూజ్ చేస్తాం. కాంపోజిట్ మెటీరియల్స్ అంటే దీనికి కాంపోజిట్ మెటీరియల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం డైలీ చూస్తున్నది ఏంటంటే బీమ్, కాంక్రీట్ బీమ్. అంటే కాంపోజిట్ అంటే రెండు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న మెటీరియల్స్ని తీసుకుని ఒక న్యూ మెటీరియల్స్ని కనుక ఫామ్ చేసుకుంటే దాన్ని కాంపోజిట్ అంటాం. అంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట ఆ డిఫరెంట్ మెటీరియల్స్కి. అంటే ఇప్పుడు కాంక్రీట్ అన్నాను కదా, కాంక్రీట్ బీమ్లో మనకి ఏముంటాయి? స్టీల్ రాడ్స్ ఉంటాయి. అలానే కాంక్రీట్ ఉంటుంది. ఆ రెండింటిని కలిపి మనం ఒక కొత్త మెటీరియల్ చేసుకున్నాం. స్టీల్ రాడ్కి డక్టిలిటీ ఉంటుంది, కాంక్రీట్కి కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది. ఈ రెండు ప్రాపర్టీస్ మనకి ఒకే ప్లేస్లో కావాలి కాబట్టి మనం రెండింటిని కలిపి ఒక కాంపోజిట్ మెటీరియల్ని తయారు చేసుకున్నాం. ఓకే, ఈ కాంపోజిట్ మెటీరియల్స్ గురించి డిప్లొమా లెవెల్లో పెద్దగా అవసరం ఉండదు. అంటే హైయర్ స్టడీస్లో మీకు ఉపయోగపడుతుంది.
ఓకే. ఇప్పుడు బేసిక్గా మనం నిన్న లాస్ట్ వీడియోలో కానీ మనం ఇంజిన్ మెటీరియల్స్ అనేది చెప్పుకున్నప్పుడు స్పెసిఫిక్గా ప్రాపర్టీస్ అని అనుకుంటున్నాం. ఆ ప్రాపర్టీస్ ఏముంటాయి అసలు మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏ ప్రాపర్టీస్ ఉంటాయి మెటీరియల్స్కి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే మనం తెలుగులో మాట్లాడుకుంటే బలం. అంటే ఒక మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ అనేది ఏదైనా అవ్వచ్చు, ఒక బార్ అవ్వచ్చు, బీమ్ అవ్వచ్చు, ట్రస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక మెటీరియల్ తీసుకుని ఆ మెటీరియల్ లోడ్ అప్లై చేసినప్పుడు అదే ఎంత లోడ్ బేర్ చేయగలదో అదే దాని స్ట్రెంగ్త్. ఓకేనా. స్ట్రెంగ్త్లో డిఫరెంట్ స్ట్రెంగ్త్ ఉంటాయి. అంటే మనం ఈ స్ట్రెంగ్త్ మెజర్ చేయడానికి టెస్ట్ అనేది చేస్తాం. ఆ టెస్ట్ ఏంటంటే యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్లో చేస్తాం. అప్పుడు మనకి ఆల్రెడీ స్ట్రెంగ్త్ మెటీరియల్స్లో దీని గురించి తెలుసుకుని ఉంటారు. ఒకవేళ తెలుసుకోవాలి జస్ట్ ఒకసారి వినండి. యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్లో మనం ఏవైతే మెటీరియల్ని టెన్సిల్ టెస్ట్ కానీ, కంపోజిట్ టెస్ట్ కానీ, షేర్ టెస్ట్ కానీ మెజర్ చేద్దాం అనుకున్నాము, దాన్ని స్పెసిమెన్ని మనం ప్లేస్ చేసుకున్నాయి రీడింగ్స్ అని తీసుకుంటాం. ఆ రీడింగ్స్ అనేది ఒక గ్రాఫ్లో తీసుకుంటాం. ఆ గ్రాఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్. అందులో మనకి తెలుస్తుంది అనమాట అలా ఈల్డ్ స్ట్రెంత్, అల్టిమేట్ స్ట్రెంత్, బ్రేకింగ్ స్ట్రెంత్, అలా చాలా స్ట్రెంత్స్ ఉంటాయి. మనకి కావాల్సిన పర్పస్ బట్టి ఏ స్ట్రెంత్ ఎంత తీసుకోవాలో ఉంటుంది. ఓకే. టైప్స్ ఆఫ్ స్ట్రెంత్స్ ఏమున్నాయంటే టెన్సిల్ స్ట్రెంత్, కంప్రెసివ్ స్ట్రెంత్, షీర్ స్ట్రెంత్. టెన్సిల్ స్ట్రెంత్, కంప్రెసివ్ స్ట్రెంత్ ఈ రెండు యాక్సియల్ లోడ్స్ అనమాట. అంటే మీకు తెలిసి ఉంటే ప్రాబ్లం లేదు. యాక్సియల్ అంటే ఒక మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, ఆ మెటీరియల్లో యాక్సియల్గా అంటే యాక్సిస్ ఉంటుంది కదా, యాక్సియల్గా లోడ్ అనేది అప్లై చేస్తే వాటిని యాక్సియల్ లోడ్స్ అంటాం. ఆ యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా లోడ్ అనేది అప్లై చేస్తే ట్రాన్స్వర్స్ లోడ్స్ అంటాం. ఇప్పుడు టెన్సైల్, కంప్రెసివ్ లోడ్ అనేవి యాక్సియల్ లోడ్స్ అనమాట. అంటే మనం ఒక మెటీరియల్ లెంత్ ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాం, అంటే లోడ్ అప్లై చేసినప్పుడు దాని యొక్క లెంత్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అది టెన్సైల్ లోడ్. ఆ లెంత్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఆ లోడ్ కంప్రెసివ్ లోడ్. ఈ రెండు యాక్సియల్ లోడ్స్. ఇప్పుడు టెన్సైల్ స్ట్రెంత్ అంటే ఎంత లోడ్ అయితే అది ఫెయిల్ అవ్వకుండా బేర్ చేయగలదో టెన్సైల్ లోడ్, అది దాని యొక్క టెన్సైల్ స్ట్రెంత్. కంప్రెసివ్ స్ట్రెంత్ అనుకోండి, ఎంత అయితే లోడ్ అది ఫెయిల్ అవ్వకుండా బేర్ చేయగలదు, అంటే కంప్రెసివ్ లోడ్ ఎంత అయితే బేర్ చేయగలదో అది కంప్రెసివ్ స్ట్రెంత్. సిమిలర్గా షేర్ స్ట్రెంత్ అంటే యాక్సియల్ లోడ్ కాదు, ట్రాన్స్వర్స్ లోడ్. ట్రాన్స్వర్స్ లోడ్ ఫెయిల్ అవ్వకుండా ఎంత అయితే బేర్ చేయగలదో అదే దాని యొక్క షేర్ స్ట్రెంత్. ఓకే. నెక్స్ట్ స్టిఫ్నెస్. ఈ స్టిఫ్నెస్ అనే ప్రాపర్టీ స్ప్రింగ్స్కి మేజర్గా అవసరం ఉంటుంది. ఒక బార్ తీసుకున్నాం అనుకోండి, లోడ్ అప్లై చేసాం, టెన్సైల్ లోడ్. ఇలా టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు జస్ట్ ఇది ఒక లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా L1 అనుకోండి, ఇది L0 అనుకోండి. ఇప్పుడు ఈ లోడు ఇక్కడ లోడు P అనుకున్నాం కదా, ఈ Pని ఇదే P ఉన్నప్పుడు ఒక బార్కి L1 అనే డిఫార్మేషన్ వచ్చింది. ఇదే లోడ్కి వేరే బార్కి L2 అనే డిఫార్మేషన్ వచ్చింది. ఇప్పుడు రెండింట్లో L1 పెద్ద అనుకోండి, అప్పుడు L2కి అంటే సెకండ్ బార్కి, సెకండ్ మెటీరియల్ తీసుకున్నాం కదా, ఆ మెటీరియల్కి ఎక్కువ స్టిఫ్నెస్ ఉందని అర్థం. అంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మెటీరియల్ టు ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఈజ్ కాల్డ్ స్టిఫ్నెస్. అంటే లోడ్ అప్లై చేసినప్పుడు ఏదైతే మెటీరియల్ అంటే తక్కువ డిఫార్మ్ అయిందో ఆ మెటీరియల్కి ఎక్కువ స్టిఫ్నెస్ ఉందని అర్థం. ఈ స్టిఫ్నెస్ అనే ప్రాపర్టీ స్ప్రింగ్స్కి చాలా ఉపయోగం. చాలా అంటే స్ప్రింగ్స్కి రిక్వైర్ ప్రాపర్టీస్లో స్టిఫ్నెస్ అనేది ఒకటి. ఓకే. నెక్స్ట్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే మనకి జనరల్గా గుర్తొచ్చేది ఏంటంటే ఒక రబ్బర్. ఎందుకంటే దాన్నే ఎలాస్టిక్ అంటాం, ఇంకా చాలా అంటాం. లోడ్ అప్లై చేసినప్పుడు డిఫార్మ్ అయ్యి లోడ్ రిమూవ్ చేసినప్పుడు డిఫార్మేషన్ అంటే ఇనిషియల్ స్టేట్కి వచ్చేసింది అనుకోండి,
అంటే డిఫార్మేషన్ జీరో అయింది అనుకోండి, అది ఎలాస్టిక్ మెటీరియల్ అని అర్థం. ఆ ప్రాపర్టీనే ఎలాస్టిసిటీ అంటాం. ఈ ఎలాస్టిసిటీని మనం మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనే ఒక టైంతో డిఫైన్ చేస్తాం. అప్పుడు మనకు తెలిసింది మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాం. అంటే రబ్బర్, మైల్ స్టీల్, ఈ రెండింటిలో దేనికి ఏది ఎక్కువ ఎలాస్టిసిటీ ఉందంటే మైల్ స్టీల్కి ఎక్కువ ఎలాస్టిసిటీ ఉంటుంది కంపేర్ టు రబ్బర్. ఎందుకంటే మైల్ స్టీల్కి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు రబ్బర్. మనకు జనరల్గా కనబడేది అంటే మనం చూసి అలా అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఎలాస్టిసిటీ దేనికి ఎక్కువ ఉందంటే మైల్ స్టీల్కి. ఓకే, నెక్స్ట్ ప్లాస్టిసిటీ. ప్లాస్టిసిటీ అంటే ఇందాక చెప్పుకున్న దానికి ఆపోజిట్. అంటే లోడ్ అప్లై చేసినప్పుడు పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది జరిగితే అది ప్లాస్టిసిటీ ఉన్నట్టు. ఈ ప్లాస్టిసిటీ అనే ప్రాపర్టీ మనకి అంటే ఫార్మింగ్లో యూజ్ అవుతుంది. ఫార్మింగ్ అనేది ప్రొడక్షన్ టెక్నాలజీలో ఒక ప్రాసెస్. దాంట్లో ఒకవేళ మీకు ప్రొడక్షన్ టెక్నాలజీ తెలిస్తే ఈ ఫార్మింగ్ అంటే ఏంటి తెలుస్తుంది. దానికి మేజర్ రిక్వైర్మెంట్ ఏంటంటే సైజు, షేపు చేంజ్ చేస్తుంది ఆ ప్రాసెస్లో. అలా చేంజ్ అవ్వడానికి ఆ ప్లాస్టిసిటీ అనేది ఆ మెటీరియల్కి కావాలి. ఓకే, నెక్స్ట్ డక్టిలిటీ. ఇక్కడ డక్టిలిటీ, మెలిబిలిటీ ఈ రెండు సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే ఒకటి డిఫరెన్స్ ఏంటంటే డక్టిలిటీ అనేది ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు టెన్సైల్ లోడ్, టు డిఫార్మ్ అండర్ టెన్సైల్ లోడ్. టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు మెటీరియల్ అనేది డిఫార్మ్ అయింది, ఫెయిల్ అవ్వకుండా, అంటే క్రాక్స్ రాకుండా, విరిగిపోకుండా డిఫార్మ్ అయింది అనుకోండి, అది దానికి డక్టిలిటీ నేచర్ ఉన్నట్టు. అదే కంప్రెసివ్ లోడ్ అప్లై చేసినప్పుడు అది క్రాక్స్ రాకుండా, ఫెయిల్ అవ్వకుండా ఉందనుకోండి, అది మెలిబిలిటీ ప్రాపర్టీ ఉన్నట్టు దానికి, ఆ మెటీరియల్కి. డక్టిలిటీ అనే ప్రాపర్టీ వైర్స్ కింద ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే మనకి ఏవైతే వైర్స్ మనకు కనబడుతున్నాయి, అంటే వైర్ అంటే సర్క్యులర్ కన్స్ట్రక్షన్ కాదనుకోండి, ప్రస్తుతం సర్క్యులర్ అనుకోండి, ఏవైతే వైర్స్ కింద కనబడుతున్నాయో మనకంటే ఎలక్ట్రికల్ వైర్స్ కానీ, ఇవన్నింటికి డక్టిలిటీ ఉన్నది కాబట్టి దాన్ని అంత సన్నగా ఆ తక్కువ డయామీటర్ వైర్ కింద చేయగలిగాం. అలానే మన ఆర్నమెంట్స్, జ్యువెలరీ, గోల్డ్, సిల్వర్, ఇవన్నీ అంటే మీరు గమనిస్తే కనుక ఆర్నమెంట్స్ చాలా సన్నగా ఉంటాయి, తీగలా ఉంటుంది. అంటే ఆ గోల్డ్కి, సిల్వర్కి డక్టిలిటీ అనే ప్రాపర్టీ ఉండడం వల్ల మనం కావాల్సిన షేప్లో వైర్ కింద ఫామ్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో తయారు చేసుకోగలుగుతుంది. ఓకే, డక్టిలిటీ అనే ప్రాపర్టీ మనకి థిన్ వైర్స్ కింద ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. మెలిబిలిటీ అనేది కంప్రెసివ్ లోడ్. ఈ ప్రాపర్టీ వల్ల మనకు థిన్ షీట్స్, అంటే షీట్ మెటల్ ఉంటుంది కదా, షీట్ మెటల్ కింద ఫామ్ అవడానికి మెలిబిలిటీ అనే ప్రాపర్టీ మేజర్గా అవసరం. ఇవి మెలిబిలిటీ ప్రాపర్టీ ఏ మెటీరియల్స్ ఉంటాయంటే అల్యూమినియం, కాపర్, టిన్, లెడ్. ఇప్పుడు టఫ్నెస్, రెసిలియన్స్ రెండు సిమిలర్గానే ఉంటాయి. అసలు టఫ్నెస్ అంటే ఇప్పుడు లోడ్ అప్లై చేసినప్పుడు ఆ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. జనరల్గా ఏ మెటీరియల్ మీద మన లోడింగ్ ఇస్తే కనుక ఆ లోడ్ ఆ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫస్ట్ జస్ట్ లోడింగ్ ఇచ్చాం, ఆ లోడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. ఒక లిమిట్ దగ్గర వరకు అప్లై చేసిన లోడ్కి వచ్చిన డిఫార్మేషన్ అనేది జీరో అయిపోద్ది. అంటే ఎలాస్టిక్ లిమిట్ ఉన్నంత వరకు మనం అప్లై చేసిన లోడ్ రిమూవ్ చేసినప్పుడు డిఫార్మేషన్ జీరో అయిపోద్ది. ఆ ఎలాస్టిక్ లిమిట్ దాటిన తర్వాత లోడ్ ఇంక్రీజ్ చేస్తుంది కదా, అప్పుడు డిఫార్మేషన్ అనేది జీరో అవ్వదు, డిఫార్మేషన్ పెరుగుతూనే ఉంటుంది. అంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ జోన్ అది. ఇప్పుడు ఫెయిల్ అయ్యే వరకు, అంటే మెటీరియల్లో మన లోడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం, ఒక లిమిట్ వరకు డిఫార్మేషన్ జీరో అయిపోతుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత డిఫార్మేషన్ ఉంటుంది, అంటే పర్మనెంట్ డిఫార్మేషన్ ఉంటుంది. అలా ఇంక్రీజ్ చేసుకున్న టైంకి ఒక లోడ్ దగ్గర అది ఫెయిల్ అవుతుంది. అప్ టు ఫెయిల్యూర్ పాయింట్ ఎంతైతే లోడ్ బేర్ చేస్తుందో, అబ్జర్వ్ చేసుకుందో, అదే దాని యొక్క టఫ్నెస్ వాల్యూ. ఓకేనా? ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏ మెటీరియల్ కెన్ అబ్జర్వ్ బిఫోర్ యాక్చువల్ ఫెయిల్యూర్ టేక్స్ ప్లేస్. ఫెయిల్ అయ్యే ముందు వరకు ఎంతైతే ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోగలిగిందో
అదే దాని యొక్క టఫ్నెస్. ఓకే, నెక్స్ట్ రెసిలియన్స్. టఫ్నెస్ రెసిలియన్స్ సిమిలర్గా ఉంటాయి అన్నాం కదా. టఫ్నెస్ అనేది అంటే ఎలాస్టిక్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్ మొత్తం టోటల్ ఫెయిల్ అయ్యే వరకు ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంది అది. అదే రెసిలియన్స్ అంటే అప్ టు ఎలాస్టిక్ లిమిట్, అంటే లోడ్ అప్లై చేసేటప్పుడు ఒక లోడ్ వరకు డిఫార్మేషన్ 0 ఉంటుంది, అంటే పర్మనెంట్ డిఫార్మేషన్ ఉంటుందో ఆ లిమిట్ వరకు ఎంతైతే ఎనర్జీ అది అబ్జర్వ్ చేసుకోగలిగిందో అది దాని యొక్క రెసిలియన్స్. యాక్చువల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్ప్రింగ్స్కి స్టిఫ్నెస్ అనే ప్రాపర్టీ కావాలి, అలానే రెసిలియన్స్ అనే ప్రాపర్టీ కూడా కావాలి. రెసిలియన్స్ అనే ప్రాపర్టీ లేకపోతే ఎక్కువ ఎనర్జీ, అంటే ఒక వెహికల్కి బంప్ ఎదురైంది అనుకోండి ట్రావెల్ చేసే టైంలో, ఆ బంప్ అనేది ఆ కంప్రెసివ్ లోడ్ అనేది యాక్ట్ చేస్తుంది ఆ స్ప్రింగ్కి. ఎప్పుడైతే ఆ కంప్రెసివ్ లోడ్ యాక్ట్ అయిందో స్ప్రింగ్ అనేది డిఫార్మ్ అవుతుంది. ఇప్పుడు దాని యొక్క ఆ స్ప్రింగ్ యొక్క రెసిలియన్స్ ఎక్కువ లేదనుకోండి, ఆ బంపు లోడ్ కన్నా తక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే బంపు ద్వారా వచ్చిన ఇంపాక్ట్ లోడ్ కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు అల్టిమేట్గా ఫెయిల్ అయిపోతుంది స్ప్రింగ్. కాబట్టి రెసిలియన్స్ అనే ప్రాపర్టీ కూడా స్ప్రింగ్స్లో, స్ప్రింగ్ డిజైన్లో ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ హార్డ్నెస్, బ్రిటిల్నెస్. ఈ రెండింటికి ఒక సిమిలారిటీ ఉంది. హార్డ్నెస్ ఉన్న ప్రతి మెటీరియల్లో బ్రిటిల్గానే ఉంటుంది, బ్రిటిల్నెస్ ఉన్న ప్రతి మెటీరియల్ హార్డ్గానే ఉంటుంది. అసలు హార్డ్నెస్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ టు స్క్రాచ్. ఇప్పుడు గీతలు పడడానికి గట ఎంత రెసిస్టెన్స్ అది ఆఫర్ చేస్తుందో అదే దాని యొక్క హార్డ్నెస్. అంటే హార్డ్ మెటీరియల్లో వేర్ అండ్ టేర్కి తక్కువ ఉంటుంది కంపేర్ టు సాఫ్ట్ మెటీరియల్. సాఫ్ట్ మెటీరియల్ ఏంటి, మనం ఏదైనా గీతలు పెడితే గీతలు పడిపోద్ది, కంపేర్ టు హార్డ్ మెటీరియల్. హార్డ్నెస్ is the ability of material to resist scratching, abrasion, cutting or penetration. ఓకే, ఈ హార్డ్నెస్ అనేది మనం ఎలా మెజర్ చేస్తామో, అది ఏ టెస్ట్ ద్వారా మెజర్ చేస్తామో మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. ఓకే, బ్రిటిల్నెస్ అంటే ఏం లేదు, ఒక లిమిట్ వరకు లోడ్ అప్లై చేస్తూ ఉంటాం, ఒక లిమిట్ వరకు దాని స్ట్రెంత్ ఉంటుంది కదా, స్ట్రెంత్ వరకు అది బేర్ చేయగల లోడ్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎలాస్టిక్ డిఫార్మేషన్, ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనుకున్నాం కదా. లోడ్ అప్లై చేసి ఇంక్రీజ్ చేసే కొద్దీ ఫస్ట్ ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుంది, తర్వాత ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుందని. ఈ బ్రిటిల్నెస్ ప్రాపర్టీ అనే మెటీరియల్స్కి ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఉండదు. అది ఎంతైతే లోడ్ బేర్ చేయగలదో అంతవరకు బేర్ చేస్తుంది. ఆ లోడ్ లిమిట్ దాటినప్పుడు అది ఫెయిల్ అయిపోద్ది, అంతే తప్ప డిఫార్మేషన్ అనేది ఉండదు. బ్రిటిల్నెస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ సడన్ ఫ్రాక్చర్ వితౌట్ ఎనీ ప్లాస్టిక్ డిఫార్మేషన్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన జనరల్గా చూసేది ఏంటంటే బ్రిటిల్ మెటీరియల్ గ్లాస్. ఎందుకంటే మన గ్లాస్ కిందకి ఏదైనా లోడ్ అప్లై చేస్తే ఇరిగిపోతే తప్ప డిఫార్మ్ అవ్వదు, సింపుల్. నెక్స్ట్ ఫెటిగ్ అండ్ క్రీప్ స్ట్రెంత్. ఫెటిగ్ స్ట్రెంత్ అంటే ఫెయిల్యూర్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థౌజండ్స్ ఆర్ ఈవెన్ మిలియన్స్ ఆఫ్ రిపీటెడ్ సైకిల్ లోడ్స్. ఇక్కడ రిపీటెడ్ సైకిల్ లోడ్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. రిపీటెడ్గా సైక్లిక్ లోడ్స్ అంటే ఒకసారి టెన్సైల్ లోడ్, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిల్ లోడ్స్లో మాట్లాడుకోవాలంటే ఒకసారి టెన్సైల్ లోడ్ యాక్ట్ చేస్తుంది, ఒకసారి కంప్రెసివ్ లోడ్. అలా రిపీటెడ్గా ఒక బార్ ఉందనుకోండి, ఒకసారి టెన్సైల్ లోడ్, ఒకసారి కంప్రెసివ్ లోడ్, ఒకసారి టెన్సైల్ లోడ్, అలా రిపీటెడ్గా యాక్ట్ చేసినప్పుడు ఎంతైతే లోడ్ అది బేర్ చేయగలదు అనేది దాని యొక్క ఫెటిగ్ స్ట్రెంత్. ఓకే, ఫెటిగ్ స్ట్రెంత్ని ఎండ్యూరెన్స్ లిమిట్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ క్రీప్ అనేది జనరల్గా 3 times మీద డిపెండ్ అయి ఉంటుంది. లోడ్, టెంపరేచర్, టైం. లోడ్, టెంపరేచర్, టైం ఈ మూడింటి మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు అంటే ఒక లోడ్ దగ్గర ఆ మెటీరియల్ బేర్ చేయగలరు ఒక అమౌంట్ ఆఫ్ లోడ్ని, అంటే ఒక టెంపరేచర్ దగ్గర ఒక అమౌంట్ ఆఫ్ లోడ్ని బేర్ చేయగలదు. అదే టెంపరేచర్ దగ్గర టైం ఇంక్రీజ్ అయితే వస్తుంది కదా, ఒక 3 years 5 years, ఆ 5 yearsకి అది ఫెయిల్ అయిపోతుంది అదే లోడ్ దగ్గర. ఎందుకంటే అది క్రీప్ అనే దానికి అది క్రీప్ అంటే మనకి తక్కువ లోడ్ అయినా సరే ఎక్కువ టెంపరేచర్స్ దగ్గర ఎక్కువ టైం అయినప్పుడు ఆ మెటీరియల్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ క్రీప్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ
ఒకవేళ మెటీరియల్ కనుక హై టెంపరేచర్ ఏరియాస్లో యూజ్ అవుతాయి కనుక. జస్ట్ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాస్ టర్బైన్స్లో చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ దగ్గర క్రీప్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చూసుకొని మనం ఆ మెటీరియల్ అనేది డిజైన్ చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా మెకానికల్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ మెజర్ చేయడానికి ఏవైతే టెస్టులు ఉన్నాయో అవి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.